అవును, ఆశీర్వదించబడినటువంటి వారిని చూసి అసూయ పడుతున్నావంటగా. వ్యభిచరించవు, దొంగతనం చెయ్యవు, ఎవరిని చంపవు, ఎవరి కొంప దూసుకోవు. అసూయ మాత్రం కడుపు నిండా పెంచి పోషిస్తున్నావు. భలే అసూయ, భలే అసూయ. అసూయ పాపం కాదా? చెప్పండి ఒకసారి, మీరే ఆలోచించండి. హల్లెలూయా. సనగడం, సనుక్కోవడం పాపం కాదా? చెప్పరేంటమ్మా? సనగడం అంటే తెలుసా? సనగడం అంటే తెలుసా? మోషే మీద ఇశ్రాయేలు సనిగారట. దేవుడు దాన్ని అంటాడు, మోషే, ఇశ్రాయేలు ప్రజలు నాకు వ్యతిరేకంగా సనుగుతున్నారు అన్నాడు. వీళ్ళకి మైండ్ పోయింది. అదేంటి, మేము మోషేకి వ్యతిరేకంగా కదా సనిగాం, దేవునికి వ్యతిరేకంగా మేము ఎప్పుడు సనిగామంటే, నా సేవకుడైన మోషే మీద సనిగినప్పుడు అతడు బరువు, అతను మిమ్మల్ని కనలేదుగా, అతడు మిమ్మల్ని విడిపించలేదు కదా, నేను కదా విడిపించాను, నేను కదా నడిపిస్తున్నాను, నేను కదా మీ కొరకు సమస్తాన్ని చేశాను. అతను మీద సరుగుతున్నాడు. దీని అర్థం ఏంటి? అతడు నా ప్రతినిధి కదా. సనగడం అసలు ఎందుకు జరిగారో తెలుసా? మంచినీళ్ళు లేకపోతే సనుగుతారు, ఎండొస్తే సనుగుతారు, అర్థమవుతున్నా, మాంసం దొరకపోతే సనుగుతారు, 2 ముక్కలు తక్కువ పడితే సనుగుతారు, వచ్చిన వెంటనే వందనాలు చెప్పకపోతే సనుగుతారు, ఫోన్ ఎత్తకపోతే సనుగుతారు, వాళ్ళ ఇంటికి రాకపోతే సనుగుతారు. ఏమండి, ప్రతిదానికి సనుగుడే. ఈ సనుగుడు నీ జీవితానికి ఆశీర్వాదానికి అడ్డుబండగా ఉంది. ఈరోజు యేసు నామములో నువ్వు ఒక తీర్మానం చేయాలి. ప్రభువా, నేను సనగను, సర్దుకుపోతాను. చప్పట్లు కొట్టు. నేను సనగను, సర్దుకుపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే అన్నా, ఈ పాపం పోవాలంటే నేనేం చేయాలి? దీనికి పరిష్కారం లేదంటారా? ఉందా లేదా? ప్రతి రోగానికి మెడిసిన్ ఉంది. డాక్టర్ దగ్గర లేకపోవచ్చు, కానీ నా దేవుడి దగ్గర ఉంది. నేను చేశాను, సనిగానన్నా, నిర్లక్ష్యం చేశానన్నా, ఉపవాసం ఉన్నాను, నా పాపం ఎలా పోయిద్ది? నేనేం చేయాలి? నా దోషం ఎలా కడగబడిద్ది? నా దేవునికి నాకు లైన్ ఎలా క్లియర్ అయిపోయిద్ది? చాలా తేలిక, అంతే. స్తోత్రం చెప్పగలరా? యేసు రక్తము ప్రతి పాపము నుండి అంతే. విశ్వాసముతో కూడిన యేసు శిలువ యందు విశ్వాసం ఉంచి నిన్ను దేవుడు కడుగుతాడనే నమ్మకంతో పశ్చాత్తాపడి, ప్రభువా, ఇక నా జీవితంలో నిర్లక్ష్య స్వభావం రానివ్వను, ప్రభువా, నేను ఇంకెన్నడను తప్పటడుగులు వెయ్యను, ఇంకెప్పుడు అసూయపడను, ఎప్పుడు సనగను తండ్రి, ఇంకెప్పుడు తప్పుటడుగులలో నేను పడను ప్రభువా, ఈ ఒక్కసారికి నన్ను మన్నించమని ప్రార్థన చేస్తే నీ కన్న బిడ్డను విడిచిపెట్టుకుంటావా? నీ కన్న కొడుకును నువ్వు బజారు నేర్చుకుంటావా? చెప్పొకసారి. నీ బిడ్డను ఎప్పుడైనా నువ్వు విసర్జించగలవా? లోకమంతా ఒకటైపోయినా నీ బిడ్డను నువ్వు కడుపులో దాచుకుంటావే. నీకే ఒక శరీర సంబంధిక నీకు అంత ప్రేమ ఉంటే, నా దేవుడికి నీ మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత ప్రేమ. ఆయన రక్తము నిన్ను కడుగుతుంది.